నేడు రాజధాని అమరావతిలో 2 కీలక ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాజధానిని అనుసంధానం చేసే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నివాస సముదాయాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ 2 ప్రాజెక్టులతో రాజధాని అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానిలో రవాణా అనుసంధానాన్ని మరింత మెరుగుపరచనుంది. ఇక మరోవైపు ప్రజా ప్రతినిధుల నివాస సముదాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు ఈ 2 ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం వాటి వివరాలను పరిశీలించనున్నారు. ఇక సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ 2 ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం వాటి వివరాలను కూడా పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ రోజు కీలక ఘట్టానికి నాంది పలుకుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈరోజు రాజధానికి రాజ్యమార్గమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ను, అలానే స్టీల్ బ్రిడ్జిను, అంటే 2 స్టీల్ బ్రిడ్జి అలానే సీడ్ యాక్సెస్ రోడ్డును కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం చేయనున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు రోజు రాజధానిలో ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి పనుల్లో మొదటగా స్టీల్ బ్రిడ్జిను, తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ను రెండింటిని కూడా ప్రారంభించి వాటికి ఇచ్చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజధానికి అనుసంధానానికి సీడ్ యాక్సెస్ రోడ్డు రాజమార్గంగా ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక NH16 ఇది కలపడం ద్వారా ఎక్కడి నుంచి అయినా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా రాజధానికి రావాలంటే కనుక ఒకే మార్గాన స్పష్టంగా వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్టీల్ బ్రిడ్జ్ను చాలా తక్కువ టైంలో నిర్మించి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానం చేయడంతో సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా రాజధానిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడానికి కూడా ఈజీ మార్గం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అలానే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ప్రసంగిస్తున్నారు. దీనితో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటిని పరిశీలించడమే కాకుండా అవిని ప్రభుత్వానికి కూడా ఇచ్చేటకు సిద్ధంగా ఉండటం జరిగింది. అంటే CRDA పరిధిలో ఏదైతే నిర్మాణం జరిగిందో వాటిని ఈ రోజు ప్రభుత్వానికి అప్పగించడానికి కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. వాటిని ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత వాటికి సంబంధించి కూడా వివరాలు వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూస్తే రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులో రావడంతో ప్రయాణ మార్గం సులభమవుతుందని కూడా ప్రతి ఒక్కరు చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.